హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మేము యాదగిరిగుట్ట బయలుదేరాము ఆల్రెడీ. ఇక్కడ మన హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు నియర్ బై 70 కిలోమీటర్స్ ఉంటుంది. 70 కిలోమీటర్స్ తర్వాత లోపలికి లెఫ్ట్ సైడ్ మళ్ళీ 5 కిలోమీటర్స్ బయలుదేరాలి. అక్కడ నుంచి స్టార్ట్ అయితే రోడ్ ఇలా నీట్గా ఎక్కడ చూసినా గ్రీనరీతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. రోడ్డు నీట్నెస్ చాలా బాగుంది. మన తెలంగాణలో ఉన్న పుణ్యక్షేత్రాలలో ఈ లక్ష్మీ నరసింహ స్వామి యాదాద్రి టెంపుల్ మనకు ప్రత్యేకమైంది. తెలంగాణలోని ప్రశాంతమైన కొండల మధ్య మన యాదగిరిగుట్ట ఆలయం ఉంటుంది. దీనిని యాదాద్రి ఆలయం అని కూడా మనం పిలుస్తుంటాం. ముఖ్యంగా దీనికి యాదాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే, ఋష్యశృంగ మహర్షి మరియు శాంతనుల పుత్రుడైన యాద మహర్షి, ఈయన చిన్నతనం నుంచే గొప్ప హరిభక్తుడు. శ్రీహరి పైన భక్తితో ఆయన అక్కడ యాదగిరిగుట్టపై తపస్సు చేస్తాడు. ఇది శ్రీ ఆంజనేయ స్వామి సలహా ప్రకారం చేస్తాడని ఇక్కడ స్థల పురాణం మనకు చెప్తుంది. ఆ విధంగా యాదమహర్షి తపస్సు చేసే సమయంలో ఒక రాక్షసుడు వచ్చి అతన్ని తినబోగా సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరిస్తుందట. ఆ విషయాన్ని గ్రహించిన యాదమహర్షి సుదర్శన చక్రాన్ని ప్రార్థించి ఇక్కడే ఉండి దుష్ట సంహారం చేయమని కోరుతాడట. ఆ యాదమహర్షి కోరిక ప్రకారం లక్ష్మీ నరసింహ స్వామి కూడా ప్రత్యక్షమై ఇక్కడ భక్తుల కోరిక తీరుస్తున్నారని ప్రశస్తి. మేము ఇక్కడ కార్ పార్కింగ్ చేసి మెట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్దామని పార్క్ చేసి ఇక్కడ వెళ్తున్నామండి. మెయిన్ గోపురం చాలా బాగుంది. ఇక్కడ నుంచి నడకదారి మెట్లు స్టార్టింగ్లో. ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్ 12:31 అయింది. ఆ టైంకు కాళ్ళు బాగా మండిపోయినాయి అనుకోండి. ఎవరైనా వచ్చే ముందు 10:30, 11 లోపు వస్తే నడవడానికి అనువుగా ఉంటుందండి. కానీ ఈ గుడి డెవలప్మెంట్ చాలా బాగుందండి. ప్రతి ఒక్కటి మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేశారు. అసలు ఈ ఆధునిక కాలంలో కట్టిన ఈ రాతి కట్టడం చూడడానికి చాలా బాగుంది. మనం ఎప్పుడు చూసినా ఇప్పుడు 1000 years బ్యాక్ 700 years బ్యాక్ కట్టిన
కట్టడాలు గుళ్ళు చూసాం, కానీ ఈ ఆధునిక కాలంలో కట్టిన ఏకైక గుడిది. ఇంత గ్రాండ్గా కట్టారు, చాలా బాగుంది అసలు. మార్బుల్ కట్టడం, పెద్ద పెద్ద స్తంభాలు, గోపురాలు, గ్రీనరీ, ప్రతి ఒక్కటి మనకు ఈ ఆధునిక కాలంలో కట్టిన ఏకైక గుడి అని చెప్పుకోవచ్చు. ఇది అన్ని శిల్పాలు ప్రతి ఒక్కటి అన్నీ బాగున్నాయి. ఇక్కడ 12:30కి ఎక్కడం వల్ల చాలా అసలు కాళ్ళు విపరీతంగా కాలినాయండి. ఈ విధంగా మెట్ల దారి నుంచి వెళ్తుంటే అందరూ కూడా చాలా బాధపడ్డారు. కానీ ఒక ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. పెద్దవాళ్ళు మాత్రమే 12:30 తర్వాత రావచ్చు. 11 తర్వాత 11 అయితే కాళ్ళు కాలిపోతాయి. ఇక్కడ భక్తుల సౌకర్యం కొరకు దేవస్థానం వాళ్ళు వాటర్ ఫిల్టర్ ఇక్కడ ఒకటి రెడీ చేశారు. కానీ ఇక్కడ నుంచి సిటీ వ్యూ మొత్తం కనబడుతుందండి. చాలా బాగుంది. చూస్తే చిన్నగా కనబడుతుంది, కానీ చాలా హైట్లో ఉంది కొండ, యాదాద్రి కొండ. మొత్తం పైకి వచ్చేసామండి. పైకి వచ్చిన తర్వాత ఇలా పైకి వెళ్ళే దారి, అక్కడ నుంచి బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్లోకి వెళ్ళి మనకు ఉన్న బ్యాగులు కానీ లగేజ్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టేసి పైకి వెళ్ళాలి. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆ నుంచి బస్ స్టేషన్కి వెళ్ళి ఆ బస్ స్టేషన్లో అక్కడ లగేజ్ పెట్టేసి పైకి వెళ్ళాలి. ఫోన్స్, కెమెరాస్ ఏవి పైకి తీసుకెళ్ళనియరు. గర్భగుడిలోకి వెళ్తాం కాబట్టి ఇక్కడ ఈ మొత్తం బస్ స్టేషన్ ఇది పైన గుట్ట పైన కొండ పైన బస్ స్టేషన్ ఇది.
సాటర్డే కావడం వల్ల చాలామంది వచ్చారు. సాటర్డే సండే ఎక్కువ రష్ ఉంటుంది అన్నమాట. అందువల్ల మీరు కూడా సాటర్డే దర్శనం ఫ్రీగా మంచిగా కావాలంటే సాటర్డే సండే కాకుండా వేరే రోజులలో వస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. మేము తెచ్చిన బ్యాగ్స్, ఫోన్స్ అన్నీ ఇక్కడ దేవస్థానం వాళ్ళు డెస్క్ ఒకటి పెట్టారు, అక్కడ పెట్టేసి వెళ్ళాము. మాకు దర్శనం టోటల్ మొత్తం అయిపోయేసరికి కనీసం 5 hours పట్టింది సాటర్డే. అందువల్ల మీరు సాటర్డే సండే కాకుండా వేరే రోజుల్లో వస్తే త్వరగా అవుతుందని అనుకుంటున్నాం. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇక్కడ తినడానికి ఏదైనా తీసుకోండి, లైన్లో చాలా ఇబ్బంది పడతారు. లేదంటే మేము ఇక్కడ మ్యాంగోస్ చేసి ఉన్నాయి కదా, ఆ మ్యాంగోస్ తీసుకున్నామండి. లోపల లైన్లో మినిమం 4 hours అవుతుంది సాటర్డే అయితే. దర్శనం తర్వాత ఇక్కడికి వచ్చి టికెట్స్ ఈ స్టెప్స్ కింద తీసుకోవాలండి. కింద అంటే పూర్తిగా కింద కాదు, ఒక 50 steps తర్వాత ఇక్కడ టికెట్స్ ఇస్తారు. ఆపోజిట్ శివ టెంపుల్ అండి, ఇది శివ టెంపుల్. శివ టెంపుల్ ఆపోజిట్లో ప్రసాదం టికెట్స్ తీసుకొని వెళ్ళి ఇక్కడ కొద్దిగా పైకి వెళ్తే మళ్ళీ అక్కడ ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకొని కొంచెం శివాలయం ఆపోజిట్లో కొద్దిగా పైకి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకోవాలండి. ఇది ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసే హాలు, ఇక్కడ తీసుకోవాలి. తర్వాత ఇది గుడి పైన బయట ప్రకారం మొత్తం ఇక్కడ అందరూ కూర్చొని ప్రసాదం తింటున్నారు. వర్షం పడింది ఈరోజు, అందువల్ల భక్తులకు సౌకర్యంగా వీలుగా ఉండడానికి కొంచెం షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశారు టెంపుల్ వాళ్ళు. ఇది బయట కొండ పైన బయట చాలా బాగా కట్టారండి. వాస్తు శిల్పకళ బాగుంది. మనం ఎప్పుడైనా చూసినప్పుడు గుళ్ళు 1000 years బ్యాక్ గుడి అయితే ఇలాగ ఉంటుంది, కానీ ఈ కాలంలో కట్టిన ఏకైక గుడి అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది అసలు.
ఇక్కడ అఖండ జ్యోతి ఉంటుందండి, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఈ జ్యోతి, చాలా బాగుంటుంది. అఖండ జ్యోతి నుంచి ఇటుగా మనకు ఆపోజిట్లో ఉన్న గేట్ దగ్గరికి వస్తే ఇక్కడ నడవలేని వారికి దేవస్థానం వాళ్ళు బ్యాటరీ కార్స్ ప్రొవైడ్ చేశారండి. ఈ వే నుంచి మనం కిందికి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడికి వెళ్ళి మనకు బ్యాటరీ కార్స్ వెహికల్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రీగా. వాళ్ళు పెద్దవాళ్ళని కానీ చిన్నపిల్లల్ని కానీ ఆ కార్లో తీసుకొని వస్తారు. ఇగో ఈ కార్స్ చాలా బాగున్నాయి. అన్ని వసతులు అన్ని రకాలుగా దేవాలయం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగుంది ఈ సౌకర్యం. అందరూ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు దీన్ని ఒకసారి బస్ స్టాప్ నుంచి అడిగి చూసి వెళ్ళండి, బాగుంది. మేము వచ్చేటప్పుడు మెట్ల మార్గం ద్వారా వచ్చి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాము. బస్ ఎక్కి కిందికి వెళ్దామని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళామండి. ఇది బస్ స్టేషన్ వే, చాలా బాగుంది. అన్నీ ముఖద్వారం చూడండి, బస్సు వెళ్ళే మార్గం ఇది, చాలా బాగుంది.
కొండ కిందికి వచ్చేసామండి. బస్ స్టాండ్లోకి వెళ్తుంది బస్సు. కొండ బస్ స్టాండ్ సైడ్ నుంచి ఈ విధంగా కనబడుతుంది. చాలా బాగుంది మెయింటెనెన్స్. రోడ్డు మొత్తం గ్రీనరీ చాలా బాగుందండి. ఇది మన బస్ స్టాండు. ఇక్కడికే బస్సులు వస్తాయి. ఇక్కడ నుంచి హైదరాబాదుకు, ఉప్పల్కు, రాయచూరుకు బస్సులు అవైలబుల్ ఉంటాయి మనకి. ఇక్కడ నుంచే బస్సులు ఉచిత బస్సు సర్వీసు కొండపైకి నడిపిస్తున్నారు. మేము బస్సు దిగేసి ఆటోలో కారు పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నామండి. యాక్చువల్గా పార్కింగ్ బస్ స్టాండ్ పక్కన కూడా ఉంది. మాకు అది విషయం తెలియక కారు ఇక్కడ పెట్టేసి అక్కడికి వెళ్ళాము. కారు కొండపైకి తీసుకెళ్తే 500 ఛార్జ్ చేస్తారండి. పెద్దవాళ్ళు ఉంటే కారును కొండపైకి తీసుకెళ్ళడం బెస్ట్. మేము 12:30కి వస్తే ఈ టైం అయిందండి. దర్శనం అయ్యే వరకు 5:30 అయింది మేము కిందికి వచ్చే వరకు. కానీ కొంచెం ఇది సురేంద్రపూర్ అండి. ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ టైం లేదు.